అరే షీనా అమ్మా సూర్రాగు ఆడ కూర్చొని ఎడుతుంది. ఎట్లయినా మంచిదే, మన చేతులకు మట్టి అంటే ఇవ్వకుండా దానంతలో అదే ఇంట్లోకి వెళ్ళి పెట్టారు చేయాలి సీనా. ఏం చేద్దామే? ఏం చేద్దామంటే వేంద్రా, అది మనం చూస్తేనే ఇంటి కూడా అడుగు అడుగు కూడా పెట్టొద్దు, అట్లా చేయాలి దాన్ని. ఇట్లా కాదమ్మా, ఏం చేయాలి చెప్పన్నా? మన చేయలకు మట్టి అంటే చెందు చదిపోవాలి. నలుగురు చూసారు అనుకో బదనం అవుతాం. నలుగురు చూసుడు కాదురా, ఒక్కొక్క ఇంట్లో పడ్డ కూడా మనం కచ్చేరి ఎక్కుతాం, టౌన్లో పోటీ పోతాం, మన జీవితం అంతా జైలు పాలు అవుతుంది. వింటున్నావా? చూస్తే దాని తమ్ముడు గట్ల ఉన్నాడు కానీ వాడు ఆ అక్కకి ఏమన్నా అయిందనుకో బిడ్డ మన ఇద్దరిని బతకనియ్యాడు, అది గుర్తుపెట్టుకో. నేను అదే అంటున్నామ్మా, ఏం చేసినా కానీ మన చేతులకు మట్టి అంటద్దు, అది చదివించుకోవాలి. నాకు అద్దు నువ్వు అని వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి మనం. అట్లే చేద్దాం కానీ ఇట్లా చేద్దాంరా. ఇప్పుడు ఆడు పైసలు పట్టుకొని వస్తాడు కావచ్చు, పైసలు పట్టుకొని వచ్చినా కూడా తీసుకుందాం, ఇంట్లో దాన్ని ఏం చేయన్నది చేద్దాం. మనం చేయొద్దమ్మా, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి. వాడు ఒకవేళ పైసలు ఇచ్చినా కానీ ఎక్కువ తెమ్మని చెప్తాం, అప్పుడు తెలుస్తుంది, ఇంకా బాధపడతాడు. అటు ఎన్ని పైసలు తెచ్చిచ్చినా ఇవి కాదు నాకు ఇంకా కావాలి అని అడుగుదాం, వాడిని టార్చర్ పెడదాం. వాడు ఎక్కడ కూడా రూపాయి ఉట్టని స్థాయికి రావాలి, వాడిని అంతా టార్చర్ పెడదాం. వానక్క వానికి మాట చెప్పకుండా మనకు మాట చెప్పకుండా దానంతలో అదే వయసు ఆవాలి. ఇద్దరు అట్లా చేద్దాం రచన. కట్టెరగద్దు, పాము సావద్దు, మనం ఇద్దరం బయట పడద్దు. అమ్మా వాడు పైసలు ఒకవేళ దేని ఎంత ఎత్తాడో చూద్దాం, చూసిన తర్వాత ఈ చాలా ఇంక ఎక్కువదేమ్మా నన్ను. అయినా వానికి ఇప్పుడు ఏడా పైసలు కుడితే మురడాక అప్పులని బాప అనేది ఎవరే పైసలు దేని ఫస్ట్ తెచ్చిన తర్వాత అప్పుడు చెప్పిన మన సంగతి. అరే సీనా, గట్ల గిట్లా అనుకోయినావు, ఆయనకి 2 ఎకరాల భూమి జాగా ఉన్నది కారా, కాగితాలు ఏడన్నా పెట్టి తెచ్చినది ఎత్తాడు, ఆడు తాకట్టు పెడతాడు కావచ్చు. వాడిని భూమి మొత్తం అమ్ముడు పోయేరాక వాడిని పంపుతూనే ఉండాలి మనం. తల్లిదండ్రుల తర్వాత భర్తనే సర్వస్వం అంటారు, కానీ నా జీవితంలో కట్టుకున్నోడే కాలయముడై నన్ను అంపల్లని చూస్తుండు. ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో. చిన్నప్పుడే అమ్మాయి అనిపోయింది, తర్వాత తండ్రి కూడా లేడు, కనీసం నా మీద గింత జాలి కూడా అనిపిస్తలేదా? కట్టుకున్నాడు ఇట్లా ఎత్తే ఇక బయట సమాజంలో ఆడదు ఇంకెక్కడికోవాలి, ఏడ బతకాలి? తల్లి తర్వాత అత్తనే తల్లి అనుకున్నా, కానీ మా అత్త కూడా నన్ను ఇంత చిత్రవద చేసి నరకం చూపెడుతుంది. అందుకే అంటారేమో పెద్దోళ్ళు, తల్లి పోతే తలముంత పోయినట్టే అని. కానీ నాకు అంత అదృష్టం లేకపోయింది. మా అమ్మ ఉంటే నాకు ఇంత గోసత్తుండేనా, ఇంత బాధపడుతుండే అన్న. తాను మాత్రం ఇంత అడుగట్లేదురా. పెట్టేస్తున్నావే బయట ఉండమన్నా కదా, ఈ తమ్ముడు గారు చెప్తే కదా. అత్తమ్మ నీ కాళ్ళు మొక్తా అత్తమ్మ, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మ, ఆకలి బాగా అవుతుంది, చచ్చిపోతా అత్తమ్మ. సావు ఇవ్వని కోసం చత్తన్నవే, పాసిపోయిన అన్నం కుక్క కన్నా పెడతా గాని పచ్చి మంచి నీళ్ళు కూడా ఇయ్యను నీకు. పో సావు పో, నా ఇంట్లో ఉండద్దు నువ్వు. ఏమండి మీరన్నా చెప్పుని, నేను నీ భార్యనే. నాకు తెలుసు నీ తమ్ముడు పైసలు పట్టుకొస్తున్నాయా కదా, అరు చెప్తే వాడు పైసలు పట్టుకొచ్చి తర్వాత ఇంట్లో ఆడ పెట్టు, అవర్ దాకా అన్న ఇంట్లో ఆకలి ఉండు, నడు పెట్టుకో, చంపుతా నువ్వు అడిగి పెట్టిన లోపల. అత్తమ్మ ఇంత కూడా కనికరం లేదా? నేను ఇల్లు అడుక్కొని తింటే ఎవరు పరువు పోతుంది అత్తమ్మ? నీ ఇంటి పరువు పోదా? నీకు దండం పెడతా అత్తమ్మ, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా, ఆకలి బాగా అయితే నేను చచ్చిపోతా. నా తమ్ముడుకున్నది నేను ఒక్కదాన్ని అత్తమ్మ, నేను కూడా లేకపోతే నా తమ్ముడు అనాథ అవుతాడు. సత్యంది అటు పోయి
నా ఇంటి ముంగడ బిచ్చగల దానిలో కడుక్కునే బదులు సత్తేంది భూమికి ఏమైనా భర్త అవుతానవా సావుకో ఎందుకత్తమ్మా అంత కనికరేఖలు లేకుండా మాట్లాడుతావు? పెట్టడా నీ తమ్ముడు మీసాలు దిద్దుకుంటావాయే కదా పైసలు తెస్తా అని. నేను బయటకు పోయి ఇల్లు కడుక్కొని తింటే ఎవరు పరుగు పోతుంది అత్తమ్మా? నీ ఇంటి పరుగు పోదా? ఓ ఎన్నడో పోయింది, ఇంకాడున్నదా పరువు? పరువు ఉన్నదంటే ఇంకా పరువు. ఏ ఇంటి ముంగట ఏడవకు ఉన్నాడు. అత్తమ్మ ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా. నాకు తమ్ముడు అనాథ అయిపోతాడు అత్తమ్మ, నేను చచ్చిపోతే అనుకున్నది నేను ఒక్కదాన్నే. ఇది ఇట్లా చెప్తున్నదిరా, ఇట్లా చెప్తున్నది ఇది. ఏమండి వద్దండి, వద్దండి. దేవుడా, నేను ఎంత పాపాత్మురాలనా? నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా? కనీసం ఒక్క ముద్ద అన్నం తినడానికి కూడా నోసుకోలేనా? పెళ్ళైనాక అత్త భర్తనే సర్వస్వం అంటారు, కానీ వాళ్ళే నన్ను రాక్షసులు లెక్క వేధిస్తున్నారు, నా సాగు కోసం చూస్తున్నారు. ఇక నేను ఏడికి పోయి బతకాలి? ఎట్లా బతకాలి? ఇక ఒక ఆడపిల్ల ఇంకెక్కడ బతకాలి? ఎక్కడికి పోవాలి? కాట్లేకు పోవాలా? కలిపు అక్క 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 ఏమైంది అక్క? నువ్వే తమ్ముడు ఏమైంది? నువ్వు ఏమైంది? అరే తమ్ముడు, ఇక్కడ ఎందుకున్నావే నువ్వు? బావా ఎప్పుడు వచ్చినావురా? నువ్వు గీడెందుకున్నావే? ఏమైంది అసలు? ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందా? బావా బావ గిట్లేమన్నా అన్నాడా? తమ్ముడు, నాకు ఏదన్నా అయితే నువ్వు మంచిగా ఉండురా. అరే గట్లెందుకు మాట్లాడుతున్నావు పిచ్చిదాని లెక్క? ఏమైంది? నాకు వాళ్ళు కొంచెం అన్నం కూడా పెడతలేరురా. ఇట్లెందుకు చేస్తురే అక్క? ఎట్లా పడితే అట్లా కొడుతుర్రు. ఇవన్నీ నాకు ఎందుకు చెప్తలేవు నువ్వు? అక్కడికి వస్తే మరదలు మా ఇద్దరిని విడదీస్తుంది, కత్తున్నావా అని అన్నదిరా. నాకు చెప్పకుండా పోయినావు కదా నా రోజు పని ఉందని. ఆ రోజు మరదలు నువ్వు బయటకు పోయినాకట ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అవునా? నాకు ఎందుకు చెప్పలేవు ఇవన్నీ? నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేనురా. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండొద్దని అక్కడి నుంచి అలా వచ్చేసిన. కానీ ఇక్కడికి వచ్చినాక టైంలో నన్ను ఎట్లా దొరికితే అట్లా కొట్టుకుంటా బయటకు నూకెత్తుర్రా. నేను అడుగుతావు బాబాని, సంగతి చెప్తలేరు. వద్దురా, నాకున్నది నువ్వు ఒక్కనివే. ఈ గొడవల నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను. కనీసం బుక్కడు బువ్వ పెట్టడానికి వాళ్ళకి బరువు అవుతున్నావు నువ్వు. నాకు చచ్చిపోవాలని ఉందిరా. అది నువ్వు అట్లా నాకు మాట్లాడుతుందా? నేను వద్దురా, నా కళ్ళ చూస్తేనే భయం అవుతుంది. ఏడవక, నేను మాట్లాడుతుందా? బావా బయటకు రా. మాటిన్రా. అరే నువ్వు వాగానికి ఏం తెలియదు. బుక్కడు అన్నం కూడా పెట్టేస్తలేదా బా మా అక్కకి? అన్నమా పైసలు ఎత్తాను ఏమేరా? నీ పైసలు ఇవిరా? ఎంత చూస్తారా నీ పైసల కోసం? తీసుకొచ్చిన పైసలు ఇగో
ఇవిరా ఎంతరా ఇవి నువ్వు తీసుకురమ్మన్నా తీసుకొచ్చినా కదా బావా. ఇవి సరిపోవు నాకు. ఇంకా 2 లక్షలు తీసుకురాపో. ఆ వరదాకా నువ్వు ఇంట్లో వేయడానికి మీ అక్క కూడా తీసుకోపోయించాలి. ఏం మనుషులు ఉన్నారు బావా మీరు? లేకపోతే ఏంద్రా పైసల కోసం మా అక్కని చంపుదామని చూస్తురా? మనుషులు అని మాట్లాడుతున్నావు ఏందయ్యా నువ్వు? బావ మీద గట్లేనా మాట్లాడేది? ఎట్లా మాట్లాడతారు మరి? మా అక్కని రోడ్డు మీద పడేసుడు. నీ అక్క చేసుకున్నది నీ అక్కకి వచ్చింది. ఏం చేసింది మా అక్క? ఏం తప్పు చేసిందని మాట్లాడుతురా? చూసిన వరసీన వచ్చేది రాగానే తమ్మిని కన్నా ఎక్కించి చెప్పుకొని తీసుకొని వచ్చింది జవడానికి. ఏం ఎక్కించి చెప్పలే మా అక్క. నేనేం ఎక్కించి చెప్పలే అత్తమ్మ. ప్రశాంత్ ఏమైందిరా? చూడే బాబు, మా అక్క గింత కూడా అన్నం కూడా పెడతలేరా దీంట్లో. ఏంద్రా సీను ఏడుచుకుంటా లొల్లేంది? లేకపోతే ఇతర పైసలు టైంకి ఇవ్వాలి. తెచ్చిండు కదా ఎప్పుడు ఇప్పుడా? ఇప్పుడు అంటే అందినప్పుడు ఇచ్చిండు. 800 ఇస్తామంటారు. అందినప్పుడు ఇచ్చిండు. వాళ్ళు పోతానని కాదా బాబు, పైసల కోసం మా అక్కని చంపుదామని చూస్తురా ఇల్లు. నేను చంపుదామని మేమెందుకు చంపుతాం? కనిపించలేరా చంపుదామని? కూర్చుంది మమ్మన్నమా? నీ మమ్మన్న మన కూర్చుంది. మీది మాట్లాడుతున్నావు బాగా. ఇంకా నీకో బిడ్డ ఉంటే గిట్లనే చేస్తావా? ఏడుసేది ఎడుతున్నా ఎవరాళ్ళు? నీ కోడలు. నా బిడ్డ ఉంటే నేను ఒప్పుకుంటే ఆయన్నే బాధ్యతగా ఉన్న ఇల్లంతా అమ్మాయి ఉన్న బిడ్డకి ఇచ్చి పంపడం. మేమేం తక్కువ పెట్టినా మీరు ఇయ్యకనే కదా నీ బావని అక్కిద్దరు ఇచ్చినా కదా వెనకన ముందు. ఎంత తెచ్చినావు? నన్ను తెమ్మని ఎంత ఒప్పుకున్నది ఎంత ఇచ్చింది ఎంత నాకు ఇచ్చిన మాట్లాడుతున్నావు. ఏ పడిందే? అప్పుడు ఎంత ఒప్పుకున్నావురా? ఎంత ఒప్పుకున్నాం బాబు. ఉన్న కాడికి ఇస్తుండు కదా, ఏదో ఉన్నది తీసుకోలేవు. అది ఎప్పుడు ఉండాలి? అది బుద్ధి నువ్వు ఇప్పుడు ఇద్దరు కావచ్చురా. అవునా? ఎప్పుడు ఉండాలి? నువ్వు వాడు ముంగడ వాడు నువ్వు పెద్ద వరుసలు అందరు ఇస్తారా పైసలు? మరి అంత ఇస్తారా? అదే మాకు ఒప్పుకున్నంత ఇయ్యాలి కదా. మరి నేను ఎప్పుడు అడిగినా ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు చెప్పు. వాళ్ళు ఏ సంవత్సరం ఇచ్చిర్రా? ఓ మా సంసారం మంచిగా లేదు కానీ వాళ్ళ సంసారం పచ్చగా ఉన్నది. మా నాన్న చచ్చిపోక ముందు ఎంతో కొంత కట్నం పోతా అంటే ఇల్లు పెళ్లి చేసుకున్నారు. మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు మళ్ళా కట్నం పోయమని మా తమ్మునికి ఉన్న ఇల్లు కూడా అమ్మిపిస్తారు మా అబ్బాయ. మంచిదా అంటావా అట్లా? ఇలా అసలు మనుషులే కాదు బాబు. ఎక్కడి అత్తమ్మ కట్నం పైసలు అంటారు. మా నాన్న మొత్తం కట్నం పైసలు ఎప్పుడో పోసిండ మామ. మా తమ్మునికి ఆయన ఇల్లు కూడా లేకుండా ఇంకా పైసలు కావాలని నన్ను బాధ పెడతారు. ఏంది నిన్ను బాధ పెడతానవా? నీ అయ్యి ఉన్నప్పుడు ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నీకు తెలియదు, నీ తమ్మినికి తెలియదు. ఉన్న ఆస్తి అంతా నా బిడ్డకి ఇస్తాను ఒప్పుకున్నాడే నీ అయ్యా. తమ్మునికి తెలియకపోవచ్చు అత్తమ్మ. నేనేం చిన్న పిల్లని కాదు. నాకు మా నాన్న ఏం చేసినా నాకు చెప్తాడు. ఇలా మా నాన్న లేడనే కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ కొడుకు ఇంకో లగ్గం చేయాలని చూస్తున్నావు. అత్తమ్మ గట్ల ఎందుకంటే చూసినావారా సీనా? మనం ఎంత మంచిగా చూసుకుంటే నేను అంటే నీకు లగ్గం చేయాలని చూస్తాను. చూడాలి దాని మాట చూడు. మనం పోదాం మా ఇంటికి పోదాం. ఏ సీను గట్నేనా? చూడు భార్య అద్దురా నేను దొరకపోతుందా? నేను చూసుకుంటా దా నిన్ను. అంత రేష ఉన్న వాళ్ళు ఇంటి ముగడికి వెళ్ళి అచ్చే నా ఇంటి ముగడ ఎందుకు అడవి బాగా మా అక్కని కొడతాను. ఇక్కడ నుంచి నేనేం చేసి నేను నన్ను కొడుతున్నావు? నా మాట వినరా? నా కొడుకుని మొత్తం ఎట్లా పడితే అట్లా చేస్తారు. అక్క తమ్ముడు కలిసిద్దరు. అక్క నువ్వు ఇక్కడ ఉంటే బతుకవే. మనం పోదా వీళ్ళు కొట్టి చంపుతారు. అద్దురా తమ్ముడు, చచ్చిన బతికినా నేను ఇక్కడనే ఉంటా. నా మాట నువ్వు పోరా. మనల్ని కొడతారు ఇంకా మనల్ని కొట్టి చంపుతారు అంట. నువ్వు లేకుండా పోకపోతే నేను చచ్చిన తొట్టే పో ఇక్కడ నుంచి. నువ్వు ఏడుంటావే? నువ్వు కూడా వీకే నుంచి చేసి మా అక్క గిట్లేమన్నా కావాలి కానీ మీరు బతకరు చెప్తున్నా. తీసుకోబోరా నీ అక్క తీసుకోబోరా. నీ అక్క కావాలారా? నీ అక్క ఏటన్నా పోతుంది మాకు ఎవి పోతుందా? ఎందుకోకుంటాం పో. నీ తమ్మితో వీకు నీకేమన్నా అయితే మమ్మల్ని అడుగుతాడు అంటాడు. మరి మీరు కాకపోతే ఇంకెవరు? మాకు తెలియదు. మేమేమన్నా ఊక దానికి కావాలి కాసుకుంటుంటామా? మేమేమన్నా పాలేరు. మనం ఎటు పోతావురా? మన ఇంటి ఉన్నావు. ఫస్ట్ నాకేం కాదు, నువ్వు పోరా. నువ్వు మంచిగా ఉండు. మరలతో పోరా. ఎట్లా పోతా నువ్వు లేంది? నా మాటని పోరా తమ్ముడు. దీని కథలమ్మ అదే ఇదే చెప్తుంది. ఇదే చెప్తుంది. ఇట్లా మమ్మల్ని ఎంత బదలాన్ని చేస్తాను? అది ఎంత బదలాన్ని చేస్తాను చెప్పు. అటు ఎక్కిస్తున్నావు, కొడుకు ఎక్కిస్తున్నావు, అటు పొరాన్ని బెదిరిస్తున్నావు, పైసలు తీసుకున్నావు. కొద్దిగా ఏమనిపించలేదా? ఎవరికి? అది కాదే చెప్పు మాకు. నీకు తెలిస్తే మాట్లాడు.
మాట్లాడు తెలియదు మాట్లాడకు దేవన్నా మాకు చెప్పింది వేరే, ఇక్కడ జరిగింది వేరే. జరిగింది కాదు. తెలియదు ఇప్పుడు విషయం. నువ్వు కూడా పైసలు తీసుకొని ఎందుకు ఇప్పుడు మేము కొట్టి చంపినావా దాని తమ్మిని తీసుకొని వచ్చి కొడతారు చంపుతారు అని చెప్తాంది తమ్మునికి నువ్వు ఇంకెంత మందితో పనులని చెప్తాది మీరు ఇట్లనే చేయరు, మేము సంగతి చెప్తే పిస్తాను నేను అనుకో. చెత్త పోసేసిన వాళ్ళందరూ కాడు ఉన్నారు తప్పాలు ఉంది కాబట్టి తమ్ముడు పంపించింది ఇక్కడ నుంచి. రసినయ్యరా జామన్రా అది ఎటు పోతుంది పోన్రా నడు అరే తమ్ముడు నేను బొమ్మంటి కదరా మళ్ళీ ఎందుకు ఆగినావు? నువ్వు లేదు నేను ఎట్లా పోతా అక్క, పోదాం బాయ్. అద్దరా తమ్ముడు నువ్వు పోరా, అక్కడికి వచ్చి మీ ఇద్దరిని బాధ పెట్టు, నాకు ఇష్టం లేదు. నేను ఉన్నప్పుడే బావ నిన్ను కొట్టిండు, నేను పోతే ఏమన్నా ఏది ఎట్లనే నేను ఒంటరిని కావాలా? నన్ను ఏం చెయ్యరు, అట్లనే బెదిరిస్తారు కొడతారు, ఇది నాకు రోజు అలవాటు అయిపోయిందిరా. ఇక్కడికి కోట్లాటల మధ్యలో ఎందుకు అక్క, మన ఇంటికి రా. అద్దురా తమ్ముడు నేను రాను, నువ్వు వెళ్ళిపో. పోదాం బాయ్, నువ్వు అట్లా అనకే. నేను రాను, నేను చచ్చిన బతికినా ఈయన్నే ఉంటా, నువ్వు పోరా. అక్కడికి వచ్చి నీకు భారంగా ఉండలేను. నాకేం భారం అవుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడు? అరే నాన్న 10 మందిలో గొప్పగా నాకు పెళ్లి చేసిండు, నేను పుట్టింటికి వచ్చి ఉంటే మన నాన్నకు తలవంపులు తెచ్చింది అన్నయిత. అద్దురా తమ్ముడు నా మాటిను, నువ్వు వెళ్ళిపో, నన్ను ఏం చేయరు, నేను మంచిగానే ఉంటా. నాకు అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరికి రాకపోతే నేను ఇంకెటు పోతారా చెప్పు? ఎంత చెప్పినా నువ్వు వింటలేవు కదనే. నువ్వేం బాధపడు, నువ్వు ఏమన్నా అయితే ఫోన్ చేయడానికి బావకి ఇట్లా ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా కానీ నాకు ఫోన్ చేయండి వెంటనే అత్త, మర్చిపోకే అక్క. పోరా మెల్లగా పోయేడు మాకు. అవునా మీ తమ్ముడు కానీ చెప్పినావు కానీ అన్ని చెప్పినావు కదా. వాడు పైసలు ఇచ్చి పోనీకి వచ్చిండు, నేనేం చెప్పలేను బావ. నువ్వు అన్ని మాటలు చెప్పి నడు. అమ్మా ఎన్ని రోజులు బతికినా ఈ భూమి మీద నన్ను ఇలా బతకనియరు. అదేదో వాళ్ళ చేతులు వచ్చే బదులు నాకు నేనే చచ్చిపోతా. ఇక నేను చచ్చిపోతా, ఇక నాకు సావే గతి. అమ్మా